నేను బాలశాస్త్రి లేఅవుట్ నుంచి వస్తుంటాను. ప్రతి లక్షవారం కూడా నాకు అమ్మవారి దర్శనం కంపల్సరీ చేసుకోవాలి. నాకు దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి అలవాటు ఆనవాయితీ. నేను ఇక్కడ 1 టౌన్ లో కాలేజ్ చదివి ఉండండి. కాలేజీ చదివిన దగ్గర నుంచి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం అనేది నాకు అలవాటు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారు తెల్లండి ఆవిడ. సిరులిచ్చి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు. ఆవిడ నిజంగా అమ్మవారు ఒక నిదర్శనం. ఈ రోజు శ్రావణ మాసం, శ్రావణ పూజలు స్టార్ట్ అయ్యండి. మొదటి పూజ ఈ రోజు గుడిలో జరిగింది. ఆ పూజకి మేము వచ్చామండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అంటే భక్తులకి ఎప్పుడు కూడా ఏదైనా సరే మనం మనసులో ఒకటి తలుచుకొని అమ్మవారిని దర్శించుకొని మనం ముందుకెళ్తే ఏ కార్యక్రమం ఏ పనైనా సరే దిగ్విజయంగా నిర్విరాటంకంగా ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటంకం లేకుండా పని జరుగుతుందని నా నమ్మకం. నా ఒక్కరిదే కాదండి, ప్రతి భక్తుడు అమ్మవారి దగ్గరికి వచ్చి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ రోజు ఎప్పుడు ఏ ఆటంకం కానీ ఏ ఇబ్బంది కానీ లేదు. అలాగే ఆవిడ కూడా అందరినీ ఎక్కడ ఎవరిని ఎలా చూడాలో ఏం చేయాలనేది ఆ తల్లి నిజంగా ముందుకు తీసుకుని వెళ్ళి అందరినీ కూడా ఒక రీతిలో చూసి తన భక్తులకి కొంగు బంగారు తల్లిగా నిలిచి కోరిన వరాలు కోరికలు తీర్చి ఆవిడ ఒక ఇంటికి పెద్ద దిక్కుల దైవంలాగా ఆవిడ ఉన్నారండి. మాకైతే చాలా సంవత్సరాల నుంచి ఆవిడ నమ్మకం. ప్రతి లక్షవారం కూడా నేను అమ్మవారి భక్తునండి. ఆ దర్శనం చేసుకోవాలని నాకు ఏదో చిన్న వెలితి కనిపిస్తుంటది అనమాట. అందుకనే లక్షవారం ప్రతి వారం కూడా తెల్లవారే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మిగతా నా కార్యకలాపాలన్నీ నేను సాగించుకుంటాను. ఆ తల్లే అండి నాకు ఏదైనా ముందుండి నడిపిస్తుంటారు అనమాట. అది నా నమ్మకం. అది ఎవరైనా సరే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పటికీ ఏ విధమైన ఇబ్బంది కానీ చెడిపోరు. ఆవిడ నిజంగా ఎవరిని ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి, ఎలా చూడాలి, ఏం చేయాలి అనేది ఆవిడ వెన్నంటి కాపాడుతున్న తల్లండి. ఆవిడ ఆ కుటుంబానికి వెన్నంటి. ఆవిడ నిజంగా ఒక కుటుంబ పెద్దలాగా ఒక తల్లిలాగే నడిపిస్తుందండి. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకోవడం. నమస్తే అండి.